హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మనము ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. బియ్యము, పప్పు నానబెట్టడము, రుబ్బడము, ఫర్మెంటేషన్ ఇలా అవసరం లేదు. మనకొక 15 నిమిషాల్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక గుప్పెడు శనగపప్పు తీసుకొని నీట్‌గా కడిగేసుకొని ఇందులో వాటర్ ఏసుకొని కొద్దిసేపు ఒక 10 లేదా 15 నిమిషాలు నానబెట్టేసుకోండి. తర్వాత ఒక కొత్తిమీర కట్ట అండ్ ఒక పుదీనా కట్ట తీసుకోవాలి. ఇవి కూడా బాగా నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు అంటే ఒక 15 లేదా 20 తీసేసుకోండి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీరు ఈ రెసిపీ కారం పొడితో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేసేసుకున్నాం కదా, మనం రవ్వ ఏ బౌల్తో కొలుచుకున్నామో సేమ్ అదే బౌల్ తోటి ఒక బౌల్ దాకా పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది బాగా పుల్లగా ఉండాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇలా కలిపేసుకోవాలి. ముందు ఈ పెరుగు బొంబాయి రవ్వ రెండు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందే ఇందులో వాటర్ వేసి కలపొద్దు. ముందు పెరుగంతా రవ్వలో కలిసేటట్టు ఇలా చేతితోటి బాగా కలుపుకోండి. ఇలా పెరుగంతా బాగా కలిసింది అని అనుకున్నప్పుడు మనము ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మొత్తం ఒకేసారి వేయద్దు. మొత్తం ఒకేసారి వేసినా కూడా వాటర్ మనకు సరిగా కలవదనమాట పెరుగు రవ్వ. అందుకని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. బాగా లూజ్గా ఉండేటట్టు కలపొద్దు, అలాగని టైట్గా ఉండేటట్టు కూడా కలుపుకోవద్దు. వాటర్ అనేది చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఇలా చేతోటి కొంచెం ఇలా బీట్ చేస్తున్నట్టుగా చేసుకోవాలి. అప్పుడు మనకు చేసుకునే బ్రేక్ఫాస్ట్ బాగా మెత్తగా వస్తాయన్నమాట పొంగనాలు. ఇలా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలి. ఇలా జారుడుగా ఉండాలి. పల్చగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. ఇలా ప్రిపేర్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనము పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం ఈటెక్కాలి. ఈటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు అన్నీ కూడా బాగా వేగాలి. ఆయిల్లో బాగా ఈ పప్పులన్నీ వేగాలి. వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు ఇంకా మనము ఈ శనగపప్పు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఈ రెసిపీకి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పుదీనా కూడా కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది పుదీనా వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. ఈ మిర్చి పేస్ట్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర లేకున్నా పర్వాలేదు కానీ పుదీనా మాత్రం వేసుకోవాలండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పచ్చిదనం పోయేంత వరకు కూడా నూనెలో బాగా వేపుకోండి. ఇలా బాగా నూనెలో మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనము నానబెట్టేసుకున్నాం కదా శనగపప్పు, ఆ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే తినేటప్పుడు ఈ పప్పులు పంట కింద తగులుతూ భలే టేస్ట్గా ఉంటాయండి. అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఈ పప్పులను మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అలాగే పప్పులు అన్నీ కూడా బాగా మగ్గినాయి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము చూద్దాం. ఇక్కడ పిండి అనేది బాగా నానిపోయింది కదా, పెరుగులో రవ్వ వేసుకున్నాం కదా, ఇలా బాగా నానిపోయింది. కొంచెం వాటర్ అనేది తగ్గింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల బాగా పొంగుతూ వస్తాయి అండ్ పొంగనాలు బాగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయన్నమాట. వంట సోడా కంపల్సరీగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతా, అది కొంచెం ఇలా
వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయొద్దు. మొత్తం ఒకేసారి వేసినామంటే సరిగ్గా కలవదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకొని ఈ పిండిలో అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈలోగా మనం పెన్నం కూడా పెట్టుకోవాలి. పొంగనాల పెన్నం స్టవ్ పైన పెట్టేసుకొని హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి రెడీగా. ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పెన్నం కూడా హీట్ అయిపోయి ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ తీసేసుకొని కొద్దిగా వేసేసుకోవాలి. ఈ పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ తక్కువగా వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పొంగనాలు మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు మీరు 1/2 టీ స్పూన్ ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ చాయిస్. మనం ఆయిల్ ఎక్కువగా తినాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదు అంటే ఒక 1/2 టీ స్పూన్ మనం ఆయిల్తో కూడా పొంగనాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం తడి అనేది ఆరిన తర్వాత ఇటు నుంచి కూడా కొంచెము ఆయిల్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోండి. ఇలా పొంగనాలన్నీ కూడా ఇలా తిప్పేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉంచొద్దు, మాడిపోతాయి. చూసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఇలా తిప్పేసుకోండి. ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత మనం ఇటువైపు నుంచి కూడా ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకొని పొంగనాలను కాల్చుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని పొంగనాలను బాగా 2 వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి, పచ్చిదనం అనేది లేకుండా. చూస్తున్నారు కదా, తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తారు కదా, ఇలా ఎంతవరకు కూడా అన్నీ కూడా పొంగనాలను కాల్చుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మనకి ఇంట్లో అవైలబుల్గా దోశ పిండి ఉండవలసిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఇలా బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం పిండి వేసుకొని మూత పెట్టేసుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఇటువైపు కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే. చాలా తొందరగా అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా కాలినాయి కదా. మీరు టమాటా చట్నీ, పల్లీ చట్నీ, లేదంటే పుట్నాల చట్నీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. ఒకటి నేను తెంచి చూపిస్తాను చూడండి. పిండి లేకుండా బాగా కాలుతాయండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్గా ఉన్నాయి. చాలా సింపుల్ కదా చేసుకోవడము. మరి ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.